హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మీకోసం నా మాటగా ఒక 4 మాటలు మాట్లాడుకుందామండి. నిన్న వీడియోలో ఏంటంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, కొత్త జంట వచ్చారు అని చెప్పేసి. అక్క వాళ్ళ ఇంట్లో ఇలాగ ఎదురుగా మామూలుగా గులాబీ మొక్కలు, ముళ్ళులు ఉన్నటువంటి గులాబీ మొక్క, నాటు గులాబీ మొక్క వేశారండి. అది ఉండకూడదు, ఎదురుగా చూస్తే అస్సలు కనబడకూడదు. అలాగే మనకు కాంపౌండ్ ఆవరణంలో అస్సలు ఉండకూడదు అని అంటూ ఉన్నారు. నేను అదే మాటగా అక్కకు కూడా చెప్పానండి. ఇంకా ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, అమ్మ వాళ్ళు ఇల్లు పడగొడుతున్నారని చెప్పేసి చెప్పానండి. చాలామంది చాలా కోపం వచ్చిందండి. అసలు ఆ ఇల్లుని ఎందుకు పడగొడతారండి? ఎన్ని తరాలో ఉన్నారు అక్కడ, వాళ్ళకి లేని బాధ మీకేంటి, ఈ వాస్తులేంటి అని కొంతమంది పెట్టారు. కొంతమంది ఏంటంటే ఇంట్లోనే ఉండకుండా పక్కకు రెంట్కైనా ఉండండి, కానీ ఆ కట్టడము ఆ విధానం ఇప్పుడు రాదు, ఆ ఇల్లును అలాగనే ఉంచండి అని అంటూ ఉన్నారు. సో అందరూ కూడా నేను పుట్టింటికి వెళ్ళాను కదా, ఎంత సంతోషపడ్డానో అదే విధంగానే ప్రతి ఆడపడుచు కూడా అంతే విధంగా నా వీడియోని చూసి సంతోషపడ్డారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ చాలా బాగా కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ను కంపల్సరిగా చదువుతాను. నేను రిప్లైలు అయితే కొంచెం నిదానంగా ఇస్తాను, కానీ నాకు ఆ కామెంట్ని చూడంగానే 100 ఏనుగుల బలం వచ్చినంత అండి. అంత హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈరోజు ఏంటంటే అత్తయ్యకి కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదండి. ఎక్కువగా చలి పెడుతుంది కాబట్టి పెయిన్స్ అనేది ఎక్కువగా అయ్యాయండి అని చెప్పేసి, నోరు బాగాలేదని చెప్తే నేను ఈ విధంగా ఉదయాన్నే ఒక దిక్కు అటుకుల ఉప్మా, అలాగే చుక్కాకు పప్పు రసం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఉదయాన్నే వంట చేస్తూ ఉన్నానండి. అత్తయ్యకి మాత్రం అటుకుల ఉప్మా ఇచ్చాను. చూడండి కొంచెం వీక్ అయ్యారనమాట. సరే ఒక గంట తర్వాత అత్తయ్య జ్యూస్ చేసిస్తాను, నువ్వు చక్కగా తినేసి హాల్లో కూర్చో అని చెప్పానండి. ఎప్పుడైనా కూడా 4 గోడల మధ్యన బెడ్రూమ్లో ఉంటే అది ఒకలాంటి ఫీలింగ్ అనమాట. అలా కాకుండా హాల్లో కూర్చోయిందనుకో, మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం, కాబట్టి అత్తయ్య కూడా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పేసి అలాగా అంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ కూర్చున్నారు కదండి, నేను గ్రేప్ జ్యూస్ అయితే పట్టించాను. అలాగే నేను ఉదయాన్నే మాత్రము ఈ ఉసిరికాయ జ్యూస్ అయితే తాగుతూ ఉన్నానండి. మొన్న ఉసిరికాయ పచ్చడి వీడియోలో చూపించానమాట, ఎలా జ్యూస్ తయారు చేసుకోవాలి, మన జుట్టు పెరగడానికి ఏంటి అనేది ఒక వీడియో చేశాను. లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇంకా ఆ తర్వాత పూజ అయితే ఇలాగ చేసుకున్నానండి. అన్నీ పచ్చ చామంతులు ఉన్నాయి కదా అని చెప్పేసి మధ్యలో కుంకుమ పెట్టేసి చక్కగా ఇలాగ అలంకరించుకున్నాను. బాగుందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆ తర్వాత మీకోసము నా మాటగా అత్తయ్యతో 4 మాటలు మాట్లాడదామండి. అత్తయ్యకి ఏంటంటే కొంచెం బాగుండట్లేదండి, నీరసంగా ఉంటుంది. అంతకు ముందు రోజు మాత్రము బాటిల్ పెట్టించాము. ఎప్పుడైనా కొంచెం నీరసంగా ఉన్నప్పుడు బాటిల్స్ అలాగా పెట్టించుకుంటూ ఉంటుంది. అలాగే పెన్సిలిన్ ఇంజెక్షన్ వేయించుకుంటావు కదా అత్త నువ్వు? యూరోబియన్ ఇంజెక్షన్ వేయించుకుంటుంటది అనమాట. నాకైతే గుర్తుండవండి, అత్తయ్యకి మాత్రమే చాలా బాగా గుర్తు ఉంటాయి అనమాట. అయితే అత్తయ్య నోటికి రుచి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మా మరిది గారు కానీ మా అత్తయ్య కానీ అటుకుల ఉప్మా ఎక్కువగా చేయించుకుంటారండి. అది తింటే బాగుంటుందా మీకు? నేనైతే సద్దనమైన తింటాను, కానీ అటుకుల ఉప్మా అయితే తిననండి. అత్తయ్యకు ఉన్న వీక్నెస్ ఏంటంటే, ఎందుకు ఇలా నీరసపడిపోతుందంటే, కార్తీక మాసం అంటది, మాఘమాసం అంటది, శ్రావణ మాసం అంటదండి. ఏజ్ వచ్చేసి 83 అలా ఉన్నాయి కదా. నేను చాలా సార్లు చెప్పాను, బాత్రూమ్కి వెళ్తే ప్రతిసారి స్నానం చేయాల్సిన అవసరం లేదు అత్తయ్య, నువ్వు మామూలుగా అంటే వయసులో ఉన్న వాళ్ళు చేసినా పర్వాలేదండి, ఇలాగ ఏజ్డ్ పర్సన్ వాళ్ళు ప్రతిసారి స్నానం చేస్తూ ఉంటే మనిషికి నీరసం అనేది వస్తుంది అని చెప్తే వినదనమాట కదా. నువ్వు వినవు కదా. ప్రతిసారి అంతే. సోమవారం రోజు ఏమత్తా మళ్ళీ 2 సార్లు చేసినామంటే ఈరోజు సోమవారం అంటది, శనివారం చూస్తే శనివారం అంటది, గురువారం అంటే బాబాకని. రోజు ఒక దేవుడు చెప్పుకొని ఈ విధంగా బాత్రూమ్కి పోయినప్పుడల్లా స్నానం చేస్తూ ఉంటుందండి. అందుకే నడుమ కొంచెం నీరసంగా ఉన్నారు. అందులో మనవరాళ్ళు వచ్చినప్పుడు బాగా యాక్టివ్గా ఉంటుంది, మనవరాళ్ళు వెళ్ళినప్పుడు వీక్ అయిపోతుందండి. వాళ్ళేమో పాపం ప్రతిసారి నెలకైతే ఒక 2 సార్లు అయితే పెద్దామె చిన్నామె వచ్చి వెళ్తూ ఉన్నారు వాళ్ళ నాన్నమ్మ కోసము. సో చాలా మంది మొన్న మామూలుగా ఒక కామెంట్లో పెట్టారు, ఏంటి బామ్మగారు కొంచెం నీరసంగా ఉండారు అని అడుగుతున్నారు. కొంతమంది నీ మాటల కోసమే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. బామ్మ మాట్లాడే మాటలు మాకు చాలా బాగా ఇష్టం అండి, మేము బామ్మ కోసమే చూస్తాము అనే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. కాబట్టి నువ్వు బాగా ఏమి ఆలోచన చేయకుండా ధైర్యంగా ఉండు, ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. పూర్తి మనము అంటే సెంటిమెంట్ ఎక్కువగా పెట్టుకున్నా కూడా వీక్ అయిపోతామండి.
ప్రతిసారి మోషన్కి పోయినప్పుడల్లా స్నానం చేయాలి అనేది ఏ రూలు లేదు. ఏదో కార్తీక మాసం అంటే ఒత్తులు చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి నిత్యము ఒత్తులు రోజు ఒక 5-6 కట్టలు అయితే చేస్తుందండి. అట్లాంటప్పుడు మనం స్నానం చేయాలి, కానీ మిగతా రోజులలో కూడా ఇలా స్నానాలు చేస్తూ ఉంటే చాలా కష్టం చూడు. చెప్పు, ఇంకా ఏమన్నా చెప్పాలేమో నువ్వు? ఏమి రోజులు చేయండి. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇంకా మెయిన్గా ఈరోజు ఏంటంటే గాన ఉదయాన్నే అటుకులు చేశాం కదా, సో ఎండబడిన తర్వాత కొంచెం లైట్గా కాఫీ చేసేసుకొని అలాగే నిప్పట్లు చేసుకుందాము. నిప్పట్లు కాదండి, అవి తెలంగాణ సర్వపిండి అంటాం చూడండి, అవి సొరకాయతో మనం చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చేసే ముందు నేను ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నానండి. ఇవేంటంటే గాన ఒక బాండీ తెప్పించుకున్నాను. వీటికి చక్కగా మూత ఇలాగా ఇచ్చారు. ప్రతి మంత్ ఏదో ఒక ఆఫర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా తెప్పించుకుంటున్నాను. అందులో ప్రతి ప్రోడక్ట్ అండి చాలా మందంగా ఉన్నాయి. ఏదైనా కూడా వస్తువు మనం తీసుకున్నామనుకో ఇంకొకటి తీసుకున్నానండి. చట్నీకి మనం తాలింపు వేయించుకోవడానికి అని చెప్పేసి ఇలాంటి ఒక బాండీ తీసుకున్నాను. మనం ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. చక్కగా ఒక 1/2 kg బీన్స్ కర్రీ కానీ ఏదైనా కూడా వేయించుకోవచ్చు. ఇది మందం ఉంది కాబట్టి మనము సిమ్లో పెట్టుకొని ఏ వంట చేసినా కూడా మాడిపోదు. చూడత్తా, ఇది చూడు ఎంత మందం ఉందో. ఎత్తలేనంత బరువు ఉన్నాయండి. మెయిన్గా స్టెయిన్లెస్ స్టీలు ఒరిజినల్ అండి. ఇలా చూడంగానే మన మొహం ఇందులో కనిపిస్తుందండి, అంత బాగున్నాయి అన్నమాట. ఇది ట్రిపుల్ లేయర్ ఉంటుంది కాబట్టి మనకు ఈ మందం అనేది చాలా మందంగా ఉంటుంది. మనం ఏ వంట చేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. అప్పట్లో నువ్వు అల్యూమినియం అన్నీ కొనుక్కున్నావు. మన వాళ్ళు ఏంటి, అవన్నీ తీసేయండి ఫస్ట్, హెల్త్కు మంచిది కాదు, మీరు అవే వాడుతున్నారు అంటేనే నేను ఇలాగ తెప్పిస్తున్నాను. ఇవి క్యాస్ట్ ఐరన్ అలాంటి పెన్నాలు తెప్పించుకుంటున్నానండి. ఇంకా వీటితో పాటుగా ఇంకొకటి కూడా తెప్పించుకున్నానండి. మనం టీ చేసుకోవడానికైతేనేమి, కాఫీ చేసుకోవడానికైతేనేమి ఇలాగా బాగా కొంచెం ఉడకబెట్టేసుకొని మనం చక్కగా కాఫీ కలుపుకోవచ్చు. పాలు దీంట్లో పెడితే పొంగవండి, ఎందుకంటే మందంగా ఉంది. అలాగే బాగా మరగబెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది తెచ్చుకున్నాను. ఏదైనా వేటికైనా కూడా ఇలాగ హ్యాండిల్ ఉంటే చాలా బాగుంటుంది కదండి. మెయిన్గా ఎవరికైనా నచ్చిన వాళ్ళు కావాలి అని అనుకుంటే www.indusvalue.in అని ఉంటుంది. అందులోకి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చక్కగా చూసేయండి. ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే సఖీ 12 అనే కూపన్తో పాటు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది మనకు 12% వస్తుందండి. అయితే నెక్స్ట్ కొంచెం కాఫీ వేసుకొని వద్దునా? కుంకుమ కొంచెం పెద్దగా పెట్టుకున్నాను కదా, కుంకుమ కళ్ళల్లో పడిందండి, బాగా ఎర్రగా అయినాయి చూడండి. ఇట్లా అయినప్పుడు ఎవరమైనా కూడా ఇట్లా పెట్టుకుంటాం కదా, లేదు అంటే మోచేయి పెట్టి ఇట్లా 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 కొడతాం కదండి. సో మీరు ఏ మెథడ్ యూజ్ చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఒక గిన్నె ఉందనుకో, మాటికి పాలు అన్నీ వేడి చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఎన్ని కావాలనో అన్ని పాలు పోసేసుకొని ఈ విధంగా మనం కాఫీ చేసుకోవచ్చు. ఇంకా అత్తయ్యకి అయితే పెద్ద గ్లాస్లోనే పోసిస్తానండి, చెయ్యి పట్టుకోలేదు కదా. నేనైతే కొంచెం ఇలాగా వేసేసుకున్నాను. అమ్మయ్య వాళ్ళు అప్పుడు తపాలా చెక్కలని చేసేవాళ్ళు చూడు, తపాలకు మొత్తం చుట్టూరు కొట్టి ఆయిల్ పోసేసి నూనె పట్టించి అవి కనిపిస్తారు. అవి చేసిద్దునా కొంచెం నూనె ఇట్లా నూనె అంతా ఇట్లా స్ప్రెడ్ చేయాలా? చేస్తే మూత పెడితే ఇంకా బాగా వస్తుంది. ఇంకా ఒకటే సైడే కదా కాల్చేది, ఒకటే 2 దిక్కులా కదా, అదే మగ్గిపోతుంది. ఇంకా చుక్కాకు పప్పు ఉంది కాబట్టి కొంచెం ఎల్లిపాయ కారం చేస్తాను. ఇంకా దాంట్లోకి పెరుగు వేసుకొని తింటే బాగుంటుంది. తపాలా చెక్కలకి అమ్మయ్య వాళ్ళు పెరిగే బాగా గడ్డ లాంటి పెరుగు. ఇంకా ఇక్కడ చూడండి, ఈ స్టీల్ బాండీ చాలా బాగుంది కదా. మన ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా కూడా ఆడవాళ్ళకి అదొకలాంటి పిచ్చి అండి. ఫస్ట్ అత్తయ్యకి ఒక పిచ్చి ఉండింది, ఆ తర్వాత నాకు అత్తయ్యని చూసుకొని డబల్ పిచ్చి అవుతుందండి. ఎన్ని సామాన్లు ఉన్నా కూడా ఏదైనా సమయానికి ఒక బాండీ కనపడకపోతేనో, ఒక బౌల్ కనపడకపోతేనో, అబ్బా ఆ రోజు కొనుక్కోయింటే ఎంత బాగుండు, ఈరోజు చూడు ఎంత కష్టం వచ్చినో అని అనుకుంటూ ఉంటాము. అందరూ అలాగనే అనుకుంటారా, నేనే అలాగనే అనుకుంటానా అనిపిస్తుందండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే తెలంగాణలో ఫేమస్ అయినటువంటి సర్వపిండి మన రాయలసీమ స్టైల్లో ఎలా తయారు చేసుకుందాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటిలోకి పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు అలాగా రెడీగా పెట్టుకున్నాను.
ఇంకా ఆ తర్వాత 50% వరకు వేయించుకున్నటువంటి పల్లీలను ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసేసాను. ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం తోలు మందంగా ఉంది అని చెప్పేసి ఇలాగా కట్ చేసి వేసేసాను. వాటితో పాటుగా అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఒక మీడియం సైజు సొరకాయని తీసుకొని ఇలాగ పీల్ తీసేసి ఈ విధంగా మనము చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం అంత పీల్ తీయకుండా కొంచెం ఉన్నా పర్వాలేదు. సో ఈ తొక్కలో పచ్చడి కూడా చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత ఇలాగ తురుముతూ ఉన్నానండి. నాకు ఏ పని చేసినా విసుగు రాదు కానీ కొబ్బరి తురుము పట్టాలన్నా, సొరకాయ తురుము పట్టాలన్నా అబ్బా ఎంత చిరాకంటే, నాకు మెడ నొప్పి ఉంది కదా, చాలా నొప్పి వస్తుందండి ఇలా పడుతూ ఉంటే. ఎప్పుడు మా వారు పట్టించేవాళ్ళు, ఈసారి లేరండి, పెళ్ళికి వెళ్ళారనమాట. సరే అని చెప్పేసి సొరకాయ తురుము ఒక 2 కప్పులు అయిందండి. ఇంకా ఆ తర్వాత వాటిలోకి బియ్యపిండి మాత్రము 1 కప్పు వేసేసాను. అలాగే తగినంత కారం వేసానండి. అలాగే మనము కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నటువంటి పల్లీల పొడి, అలాగే నువ్వులలో ఈ నడుమ ఇసుక వస్తుంది కాబట్టి చూసి మంచిగా వేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, వాటితో పాటుగా మనం మిక్సీలో కచ్చాపచ్చగా పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసేసాను. అలాగే కొంచెంగా పసుపు వేసేసి ఈ విధంగా కలుపుకుంటున్నానండి. మెయిన్గా మనం ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరమే లేదండి. పర్ఫెక్ట్ రేషియో అనమాట. 2 కప్పుల తురుము అయితే 1 కప్పు బియ్యపిండి చక్కగా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగుంటాయండి. అసలు మనకు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. పూర్తి గట్టిగా లేకుండా, పూర్తి జబ్బుగా అంటే మెత్తగా లేకుండా ఇలాగా కలుపుకోవాలి. ఇంకా నేను స్టీల్ బాండీలో చేస్తూ ఉన్నానండి కాబట్టి బాగా హీట్ చేసుకోవాలన్నమాట. అక్కడ పెట్టేశాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ ఒకే విధంగా ఉండాలి అని చెప్పేసి ఇలాగా ఉండల్లాగా చేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఇది మనం నిప్పట్లు చేసుకుంటాం కదండి, ప్రెషరు, సో అది తీసుకున్నాను. మనం చక్కగా ఇలాగా ఒక మామూలుగా బటర్ పేపర్ అయినా, లేకుంటే కవర్లు అయినా, లేకుంటే ఆయిల్ కవర్ అయినా, ఏదైనా మన ఇష్టం అండి. ఆయిల్ పట్టించి ఇలాగా పెట్టేసి వాటి మీద ఇంకొక పేపర్ వేసేసి జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే చాలండి. చాలా బాగా సరి సమానంగా వస్తాయి. మనం కాల్చుకోవడం కూడా ఈజీగా గంటలలో పనులు నిమిషాలలో చేసుకోవచ్చండి. కొంచెం మనం పని తగ్గించుకుంటేనే మంచిదండి. ఎక్కువసేపు నిలబడితే కాళ్ళ నొప్పులు విపరీతంగా వస్తున్నాయి కదా. సరేనండి, ఇంకా ఇప్పుడైతే వీటికి రంధ్రాలు ఇలాగా పెట్టేసుకోవాలి. చూసారా, ఇంకా ఇదే విధంగానే ఒక 2-3 అయితే చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత స్టీల్ బాండి కాబట్టి మనకు హీట్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే అలాగా చుక్క నీళ్లు వేసేస్తే మనకు పాదరసంలాగా నిలబడాలి. అప్పుడు పెన్నం బాగా హీట్ అయినట్టండి. ఇంకా ఆ తర్వాత ఆయిల్ వేసేసి మొత్తం పెన్నం అంతా ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత చూడండి, నేను ఈ విధంగా ఒక 2-3 చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, వాటిని అన్నింటినీ ఇలాగా పెట్టేస్తూ ఉన్నాను. ఇలా పెట్టుకుంటే చక్కగా మనకు మొత్తం అంతా బాగా కాలుతాయండి. అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి. ఇంకా ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్ ఇలాగా వేసేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదు, మేము ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటామంటే అలాగైనా కూడా చేసుకోవచ్చు. సో మొత్తానికైతే నేను ఇలాగ కాల్చుకుంటూ ఉన్నానండి. చక్కగా మనకు పూర్తి ఆయిల్ పీల్చుకోవు, తగినంత ఆయిల్ మాత్రమే పీల్చుకుంటాయి కదా. సరేనండి, ఇంకా ఆ తర్వాత ఇలాగ మూత పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనకు బాగా కాలిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇలాగా అంటే ఊడొస్తాయండి. మనం తిప్పేసైనా కాల్చుకోవచ్చు, లేదు అంటే అలాగైనా తీసుకోవచ్చు. నేనైతే తిప్పేసి కాల్చాను. చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయంటే సూపర్గా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత ఎందుకు లేబ్బా ఒకటే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మొత్తం అంతా ఇలాగా తట్టాను. మనము మామూలుగా సర్వపిండి అంటే కొంతమంది మొత్తం ఆయిల్లోనే చేసేస్తూ ఉంటారు. నేనైతే మొత్తం చేతితో ఇలాగా తట్టేశానండి. చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇలాగ తట్టాలి పెన్నం లోపల మనం డైరెక్ట్గా అని అనుకున్నప్పుడు మాత్రము కొంచెం పిండి స్మూత్గా ఉండాలండి. కాసింది కొంచెం నీళ్లు వేసేసుకొని ఇలాగా తట్టేసి ఆ తర్వాత ఈ విధంగా చేతితో రంధ్రాలు పెట్టేస్తే ఆ రంధ్రాలలోనే మనం ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడు ఇంకా క్రిస్పీగా కాలుతాయన్నమాట. అయితే పూర్తి మందంగా తట్టుకోకూడదండి, ఎందుకంటే మనకు సరి సమానంగా కాలాలి. మందంగా ఉందనుకో సొరకాయ ఇది పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పల్చగానే తట్టుకోవాలి. సొరకాయ లేకుండా మనం సర్వపిండి తయారు చేసుకోవాలని అనుకునే వాళ్ళు
కొంచెం మందంగా అయినా తట్టుకున్నా కూడా బియ్యపిండి కాబట్టి చక్కగా కాలుతుంది. కానీ మనం సొరకాయ వేసాం కాబట్టి ఇలాగ కొంచెం పలచగా తట్టుకొని ఈ విధంగా రంధ్రాలు పెట్టేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. అప్పుడు ఎక్సలెంట్గా కాలుతాయండి. అసలు ఈ రెసిపీ మా అత్తమ్మ వాళ్ళకి పక్కన అమ్మయ్య వాళ్ళు చేస్తూ ఉంటారని చెప్పారు కదండి ఇప్పుడు వీడియోలో. ఎంత ఇష్టం అంటే అమ్మయ్య చేస్తాదా, మాకు ఎప్పుడు పెడతాదా, తిందామా అని అనుకునే వాళ్ళమండి. అలాంటి రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. సొరకాయతో ఏవి చేసినా కూడా ఎక్సలెంట్ అండి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి మధ్యాహ్నం చుక్కాకు పప్పు వండాను కదా అని చెప్పేసి కొంచెం ఎల్లిపాయ కారము వెరైటీగా చేసుకుందాము అని చెప్పేసి ఒక 10 ఒట్టిమిరపకాయలు తీసుకొని ఇలాగ వేడి నీళ్ళు పోసేసి చక్కగా నానబెట్టేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు ఎల్లిపాయలు ఇలాగ చిన్న రోట్లో వేసేసి కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనము మిక్సీ గిన్నెలు ఏం చేయాలి, నానబెట్టుకున్నటువంటి ఒట్టిమిరపకాయలను అందులోనే వేసేసుకోవాలి. సో మా రాయలసీమ సైడు ఎక్కువ చాలామంది ఒట్టిమిరపకాయలు అంటామండి. మీరేమంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఒట్టిమిరపకాయలను అయితే ఇలాగా మిక్సీ పట్టుకొని వచ్చాను. ఈ సొరకాయ తప్లెంట్లు మాత్రం మీడియం సైజు సొరకాయకు కూడా ఇంటిల్లిపాది కమ్మగా తినేయచ్చండి. ఎందుకంటే వాటిలో మనం అన్నీ యాడ్ చేసాం కదా, ఆనియన్స్ అని పచ్చిమిర్చి ఇలాగ అన్నీ వేసాం కాబట్టి చాలా దండిగానే అవుతాయండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ కమ్మగా 1కి 4 తినే విధంగా చూపించానండి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా కాలిందో చూసారా. దీన్ని తిప్పేసైనా కాల్చుకోవచ్చు, అలాగైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ అనమాట. చాలామంది వీటిలోకి పెరుగు కాంబినేషన్గా తింటారు. అలాగే ఎర్రపప్పు కూడా చేసుకుంటారండి. కొంతమంది ఉల్లిగడ్డ కారం చేసుకుంటారు. ఎనీవన్ ఏదైనా కూడా ఒట్టిదైనా కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎన్ని అయినాయో సొరకాయ అప్పలు. మామూలుగా అయితే మేము సొరకాయ రొట్టెలు అంటామండి. వీటిని సర్వపిండి ఇలాగ అంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఎల్లిపాయ కారంకి వచ్చేసి ఇలాగా కొంచెం ఆయిల్ వేసేసి వాటిలో కొంచెంగా జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ వేసిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి ఎల్లిపాయలు వేసేసాను. ఈ ఎల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకు ఈ ఎల్లిపాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆ తర్వాత మనము వీటిలో మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం అంటే ఒట్టిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది అందులోనే వేసేసి ఇంకా వాటితో పాటుగా పసుపు అలాగే తగినంత ఉప్పు వేసేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం బెల్లం వేసేసి ఇలాగా బాగా మగ్గపెట్టుకోవాలి. మనకు కంపల్సరిగా ఆయిల్ అనేది పైకి వస్తేనే టేస్ట్ అండి. చూడండి ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలండి. వేడి మీద అలాగనే ఎప్పటికీ పిండకూడదు అనమాట నిమ్మరసము. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా పిండేసి ఒక బౌల్లో తీసుకున్నామనుకో చాలా బాగుంటుందండి. అసలు చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. ఎక్కడైనా జర్నీలకు వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. చాలా రుచికరంగా వేడి వేడి అన్నంలో కలుపుకొనైనా తినొచ్చు. బెల్లం ఆప్షన్ అండి, కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ వేసుకోవచ్చు. అమ్మయ్య ఇప్పటికైతే వంట అంతా రెడీ అయిపోయింది. ఇరువాళ్ళ పని అయిపోయిందండి. ఎవరైనా పెద్దవాళ్ళకు ఇలా ఉంటే ఇట్లనే ఉంటుందండి. చిన్నపిల్లల్లాగానే అనమాట. దిగులు, వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు పిలుస్తారో అనేది ఒక ఆలోచన అనమాట కదా. అయితే వీటిలోకి కాంబినేషన్గా ఇలాగ పెరుగు అలాగే కారం వేసేసాను. ఇంకా ఇప్పుడు చూడండి సొరకాయ చూపిస్తూ ఉన్నాను. ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే తింటూ ఉంటే కరకరలాడుతూ ఉన్నాయండి. సో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చుతుందని ఈ వీడియో షేర్ చేశాను. ఏదో నా ఆనందాన్ని కానీ నా దుఃఖాన్ని కానీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటానండి. ఇంకా ఆ తర్వాత అక్క మామూలుగా ముందు రోజు సొరకాయలన్నీ పంపించింది. మళ్ళీ మరుసటి రోజు ఊర్లో పెళ్ళి ఉండిందండి నంద్యాలలో అని చెప్పేసి వస్తూ మా బనిగానపల్లి అక్క ఏం చేసిందంటే ప్రసాదం ఉంది విజయ వాళ్ళకు తీసుకొని వెళ్ళు ప్రభావతి అంటే మా అక్క తీసుకొని వచ్చింది. బాబా ప్రసాదము అలాగే అయ్యప్ప స్వామి ప్రసాదము. అక్క వస్తూ పండు మిరపకాయలు కూడా కొత్తగా వచ్చాయి, చట్నీ ఏమన్నా వీడియో కోసం పెట్టుకుంటావేమో అని కొంచెం తెచ్చాను, లేకపోతే పప్పు చేసుకో, కొత్తలో పండు మిరపకాయతో పప్పు చేసుకున్న భలే కమ్మగా ఉంటుందండి. 4 పండు మిరపకాయలు వేసి 2 టమాటా పండ్లు, 1 ఉల్లిగడ్డ, 1 వంకాయ వేసుకొని పప్పు చేసుకున్న కమ్మగా ఉంటుంది. అలాగే ఇవి స్టార్ ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చింది. సరే అక్క ఇంకా కవర్లు తీసుకున్నా సరిత వాళ్ళకు పక్కన అమ్మయ్య వాళ్ళకి ఇచ్చేసి వస్తానని చెప్పేసి కవర్లో ఇలాగ పెట్టుకున్నాను. నేను అంతేనండి, ఏదైనా ఎవరు తెచ్చినా కూడా ఇలాగ అందరికి ఇస్తూ ఉంటానన్నమాట. ఇంకా మధ్యాహ్నం ఇవన్నీ చేశాను కదా, అక్క ఏం చేసిందంటే వస్తూనే సొరకాయ రొట్టెలు తినేసిందండి. ఎంత బాగున్నాయని అంటూ ఉంది. సో అందరూ ఈరోజైతే హ్యాపీగా తినేశారు.
భోజనం తర్వాత అందరం కూర్చున్నామండి రూములో. అక్క ఏంది ఇలాగా బ్లౌజులన్నీ పెట్టేశావు అంటే, నాకు ఇప్పటానికి కనుచూపు కొంచెం తక్కువగా ఉంది. ఈ ఎడిటింగ్ల వలన ఏమో సరిగ్గా కనబడట్లేదు అక్క, నాకు ఓపిక లేదు అని చెప్తే, అత్తయ్య అక్క ఇద్దరు కలిసి బ్లౌజులు అన్నింటికీ కుట్టి ఇచ్చి వీకుతూ ఉన్నారండి. మా అక్క వచ్చింది అంటే పెండింగ్ పనులన్నీ క్లియర్ అవుతాయండి. సో హ్యాపీ అనిపించింది. అందరికీ అక్కగారు ఇలాగనే ఉంటారేమో అని అనుకుంటూ ఉన్నాను. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా అత్తయ్య మాటలు మీకు ఏ విధంగా నచ్చాయి, అలాగే మీకోసం నా మాటగా 4 మాటలు ఎలా ఉన్నాయని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.